చిరంజీవి రీమేక్ చేసిన 10 సినిమాలు ఆయన జీవితాన్ని ఎలా మార్చాయి? మెగాస్టార్ చిరంజీవి అనేవారు ఇండస్ట్రీలోనే ఒక ట్రెండ్ సెట్ చేసిన హీరో అని అందరికీ తెలుసు. కానీ ఆయన కెరీర్లో స్ట్రైట్ సినిమాలు ఎంత పేరు తెచ్చిపెట్టాయో రీమేక్ సినిమాలు కూడా అంతే ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాయి అన్న విషయం మీకు తెలుసా? అయితే అన్ని రీమేక్ సినిమాలు కూడా ఒకేలా ఆడవు కదా. అలా చిరంజీవి రీమేక్ సినిమాల్లో కొన్ని ఇండస్ట్రీ హిట్లు అయ్యాయి, మరికొన్ని మాత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయాయి. మరి ఆ సినిమాలేవి, ఏవి చిరంజీవికి ఎలాంటి పేరు తెచ్చిపెట్టాయి అనేది తెలుసుకుందామా? ఇక వాటికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే, అందులో మొదటిగా పసివాడి ప్రాణం అనే సినిమా గురించి చెప్పుకోవాలి. మలయాళంలో మమ్ముట్టి నటించిన పూవిన్ను పుతియా పూంతెన్నెల్ అనే సినిమాకు రీమేక్ గా ఈ పసివాడి ప్రాణం అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమా 1987లో విడుదలై చిరంజీవి ఖాతాలో ఒక ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక నెంబర్ 2, ఘరానా మొగుడు. చిరంజీవి కెరీర్ లోనే మరో ఇండస్ట్రీ హిట్ అయినటువంటి ఈ సినిమా ఒక రీమేక్ మూవీ అని మనలో చాలా మందికి తెలిసుండదు. ఈ సినిమాని రాజ్ కుమార్ హీరోగా నటించిన కన్నడ క్లాసిక్ అయినటువంటి అనురాగ అరలితు అనే సినిమా నుండి రీమేక్ చేయడం జరిగింది. ఇది 1992లో థియేటర్లోకి వచ్చిన రీమేక్ అయినప్పటికీ తెలుగులోనే ఇండస్ట్రీ హిట్ గా నిలిచి చిరంజీవి సత్తాని ఇండస్ట్రీకి చాటి చెప్పింది. ఇక నెంబర్ 3, హిట్లర్. మలయాళ స్టార్ హీరో అయిన మమ్ముట్టి నటించిన మరో సూపర్ హిట్ హిట్లర్ కి రీమేక్ గా వచ్చిన సినిమానే తెలుగు హిట్లర్ మూవీ. 1997లో విడుదలైన ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుంది. అన్నా చెల్లెల సెంటిమెంట్ తో చిరంజీవి నటన ఈ సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లింది. ఇక నెంబర్ 4, స్నేహం కోసం. శరత్ కుమార్ నటించిన తమిళ బ్లాక్ బస్టర్ నట్పు కాగా సినిమాకి రీమేక్ ఈ సినిమా. 1999లో విడుదలైన ఈ సినిమా కథ మరియు ఇందులో చిరంజీవి నటన అదిరిపోయినప్పటికీ ఆ సమయంలో ప్రేక్షకుల ఆదరణ పొందలేక కేవలం జస్ట్ యావరేజ్ టాక్ తో ఒక సాధారణ హిట్ ని సొంతం చేసుకుంది స్నేహం కోసం. ఇక నెంబర్ 5, ఠాగూర్. తమిళ్లో విజయకాంత్ నటించి సూపర్ హిట్ గా నిలిచిన రామన్న సినిమాకి రీమేక్ గా ఈ ఠాగూర్ సినిమాని తెలుగులో చేయడం జరిగింది. అలా 2003లో వచ్చిన ఈ సినిమా కూడా ఆ సమయంలో జనాల్లో ఎంతో ఇంపాక్ట్ ని చూపించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక నెంబర్ 6, శంకర్ దాదా ఎంబీబీఎస్. ఈ సినిమా సంజయ్ దత్ నటించిన హిందీ సినిమా అయినటువంటి మున్నాబాయ్ ఎంబీబీఎస్ అనే సినిమాకి రీమేక్. ఈ విషయం అయితే మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇక అలా 2004లో విడుదలైన ఈ రీమేక్ సినిమా తెలుగులో మంచి మ్యాసివ్ హిట్ ని సొంతం చేసుకుంది. ఇక నెంబర్ 7, శంకర్ దాదా జిందాబాద్. ఈ సినిమా కూడా సంజయ్ దత్ నటించిన లగే రహో మున్నాబాయ్ అన్న సినిమాకి రీమేక్. అయితే ఈ సినిమా మాత్రం ప్రేక్షకుల్ని ఏమాత్రం ఆకట్టుకోలేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. ఇక నెంబర్ 8, ఖైదీ నెంబర్ 150. ఇది 2014లో విజయ్ నుండి తమిళ్లో వచ్చిన కత్తి సినిమాకి రీమేక్. అలా చిన్న గ్యాప్ తర్వాత మంచి కంబ్యాక్ గా ఈ ఖైదీ నెంబర్ 150 సినిమాని చిరంజీవి తన ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. 2017లో వచ్చిన ఈ సినిమా చిరంజీవికి ఒక మంచి కంబ్యాక్ ని ఇవ్వడమే కాదు, బాక్సాఫీస్ వద్ద సైతం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక నెంబర్ 9, గాడ్ ఫాదర్. ఈ సినిమాని మలయాళ స్టార్ హీరో అయినటువంటి మోహన్ లాల్ నటించిన మలయాళం పొలిటికల్ మూవీ అయినటువంటి లూసిఫర్ సినిమా నుండి రీమేక్ చేశారు. అయితే ఈ సినిమా తెలుగులో రీమేక్ చేయడానికి ముందే లూసిఫర్ తెలుగు వర్షన్ ని అందరూ ఓటీటీలో చూశారు. దాంతో ఈ సినిమా కాస్త బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. ఇక ఈ లిస్ట్ లో లాస్ట్ అండ్ ఫైనల్ నెంబర్ 10 వచ్చేసి బోళా శంకర్ ఉండటం జరిగింది. ఈ సినిమాని అజిత్ తమిళ్లో నటించిన బ్లాక్ బస్టర్ హిట్ అయినటువంటి వేదాళం సినిమా నుండి రీమేక్ చేశారు. అయితే ఈ సినిమాలో బాస్ కామెడీ టైమింగ్ ని ఎలివేట్ చేయడానికి కొన్ని సీన్లను మార్చారు. దాంతో అసలు సినిమాకి కాస్త దెబ్బపడి ఈ సినిమా చిరు కెరీర్లోనే డిజాస్టర్ మూవీగా నిలిచిపోయింది. ఇవండి చిరు కెరీర్లో మొత్తంగా చేసిన 10 రీమేక్ సినిమాలు మరియు వాటికి సంబంధించిన వివరాలు. మరి వీటిలో మీకు బాగా నచ్చిన సినిమా ఏది, అలాగే ఎందుకు నచ్చిందో మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.